ఇది ఒకసారి చూడండి. 140 ఈవీఎంలకు సంబంధించిన పీసీల్లో ఓట్ల తేడా ఉందని ఈ వార్త మీరు ఇప్పటికీ చూసే ఉంటారు. చాలామంది దీని గురించి మాట్లాడారు. అయితే నా వీక్షకులు, నా మిత్రులు చాలామంది దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు, దీని మీద మాట్లాడండి. నిజానికి ఈ విషయం మనం గతంలో కూడా చర్చించాం. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన రోజు కూడా మాట్లాడాం. పూనమ్ అగర్వాల్ ఈమె వాస్తవానికి 2019లోనే ఈ విషయం బయటికి తీసుకొచ్చారు. అప్పుడే దీని మీద ఆమె వ్యాసం కూడా రాశారు, కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు అప్పటి విషయాల మీద ఇప్పుడు కోర్టులో వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంలో ఆమె క్వెయింట్లో రిపోర్ట్ చేసినటువంటి విషయం అంటే ఈవీఎంలలో వచ్చిన ఓట్లు పోలైన వాటికి లెక్క పెట్టిన వాటికి తేడా ఉంటుంది అని. ఈ విషయమే 2024లో ఏడీఆర్ వాళ్ళు కేసు వేసినప్పుడు దాన్ని చర్చించింది. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ అన్నింటినీ కూడా తోసిపుచ్చింది. ఏదో తేడాలు ఉన్నాయి, అది ఇది అంతా నిజం కాదు అని చెప్పి. వీళ్ళు ఏమంటే సుమారైన సంఖ్య ఇన్ని ఓట్లు పోలేని మొదట చెప్పిన వాటిని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇవి ఖచ్చితమైనవి కావు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అక్కడ వాదించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మొత్తం ఇన్ని పోలైన సంఖ్య కూడా విడుదల చేశారు. 2019 ఎన్నికల గురించిన విషయం వదిలేస్తే 2024లో కూడా అనేక దశల ఎన్నికలు అయిపోతున్నా ఖచ్చితంగా పోలైన ఓట్లు ఎన్ని అనేది చెప్పడం లేదు అన్న చర్చ, దాన్ని మనం మాట్లాడాం కూడా. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా 543 పీసీల్లో కనుక చూస్తే డామన్ డయు, లక్షద్వీప్, కేరళలో ఉన్న అట్టింగల్ లాంటి చోట్ల, ఆ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా పోలైన ఓట్లు లెక్క పెట్టిన ఓట్లకు తేడా ఉంది అని పూనమ్ అగర్వాల్ ఈ స్టోరీలో చెప్తున్నారు. ఉదాహరణకు, ఇన్ మోర్ దాన్ 140 pieces ది నెంబర్ ఆఫ్ ఈవీఎంస్ కౌంటెడ్ సర్పాస్డ్ ది నెంబర్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ పోల్డ్. ద డిఫరెన్స్ రేంజ్డ్ between 2 votes in one case and 3811 votes in another. కాబట్టి ఒక చోట 2 ఓట్ల నుంచి 3811 ఓట్ల వరకు కూడా తేడా ఉంది. అంటే ఎక్కువ ఉన్నాయి పోలైన వాటికంటే. మరొక చోట కొన్ని చోట్ల చూస్తే తక్కువ ఓట్లు ఉన్నాయి. అంటే 16,000 ఓట్లు కూడా తక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్సో కేసెస్ ఆఫ్ ఫ్యూయర్ ఓట్స్ దెన్ దోస్ దట్ క్లైమ్డ్ to have been polled being counted eventually. In those species where the number of EVM votes counted was less than the number of EVM votes polled, the highest difference was 16,791 votes. So ఇక్కడ 16,791 ఓట్లు తక్కువగా ఉన్నాయి. సో ఒక 3 ఉదాహరణలు కూడా ఆమె ఇచ్చారు. ఒకటి, అస్సాంలో కరీంగంజ్ నియోజకవర్గం, ఇక్కడ 3,811 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో 1,467 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మాండ్యా మధ్యప్రదేశ్లో ఇక్కడ 1,089 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇది ఉదాహరణలు, ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి. అదే మీరు ఇంకోవైపున కనుక చూస్తే ఆ ఎక్కువ ఓట్లు వచ్చినవి కూడా చెప్పుకోదైన సంఖ్యలో ఉండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు చాలా పర్ఫెక్ట్గా జరగాలి కదా, ప్రతి ఓటు కౌంట్ అయ్యే చోట ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇక్కడ ఎవరికైనా వచ్చే ప్రశ్న. ఇది ఆ విషయం. ఇదిగోండి, తమిళనాడులోని ఒక నియోజకవర్గంలో 16,791 ఓట్లు తక్కువ వచ్చాయి కౌంట్ చేసిన వాటికంటే. తిరువళ్ళూరు, అస్సాంలోని కోక్రాజార్లో 10,760 ఓట్లు తక్కువ వచ్చాయి. ఢెంకనాల్ ఒడిస్సాలో 9,427 ఓట్లు తక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, ఈ ఓట్లు పోస్టల్ ఓట్లు ఇవేవి విడివిడిగా లెక్క పెడతారు అని ఒక స్క్రీన్ షాట్ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అక్కడ చూపించింది. అంతేకాకుండా ఈ 2024లో ఖచ్చితంగా పోలైన ఓట్ల సంఖ్య సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత
ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది కదా. ఆ విడుదల చేసినప్పుడు పడిన ఓట్లను మార్చడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని ఎలక్షన్ కమిషన్ ఆ నోట్లో స్పష్టం చేసింది. ఇది మే 25వ తేదీ. ఎనీ ఆల్టరేషన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పింది. కానీ మరి ఈ 140 కంప్యూటర్స్లో చూస్తే ఎందుకు ఈ తేడా ఉంది అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో కొద్ది రోజుల కిందట ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఈ ఓట్ల లెక్కలు తేడాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే the data may be reflecting a deficit in votes counted because in some cases the votes polled at certain polling stations are not counted as per the extent protocol issued by the commission and provided in various manuals. So ఖచ్చితంగా నిబంధనల ప్రకారం లెక్క పెట్టకపోవడం వల్ల ఇటువంటి తేడా వచ్చి ఉండొచ్చు అన్నాడు ఆయన. అంతేకాకుండా ఇంకో 2 కారణాలు చెప్పాడు. He further stated that polling stations whose votes polled are not counted are of 2 categories. Where presiding officers by mistake fails to clear the mock poll data from control unit before starting the actual poll, or he fails to remove mock poll slips from the VVPAT before starting poll. So ఆ నమూనా ముందు మాక్ కోసం చేసినటువంటి మోడల్ పోలింగ్ చేస్తుంటారు కదా, అవి తీసేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చి ఉండవచ్చు అని చెప్పి. ఇంకొకటేమో ఫారం 17C ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ తయారు చేసిన దాంట్లో ఉన్న ఓట్ల సంఖ్యకు దీనికి తేడా ఎందుకు వస్తుంది అన్న దాని మీద కూడా ఆయన ఇంకొక వివరణ ఇచ్చారు. అది కూడా if it is lower than the margin, then the voters are not counted at all, and therefore there arises a difference between total votes polled by EVMs and votes counted. అంటే అసలు అవి లెక్కలోకే తీసుకోకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఏమంటారంటే దీని మీద ఆయన ఉత్తరప్రదేశ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇంత స్పష్టంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఏమి వివరణ ఇవ్వలేదు. అంతా బాగానే ఉంది అని ఎందుకు చెప్పింది అనేది ఒక ప్రశ్న. 2 ఉదాహరణలు కూడా ఇచ్చారు. తేడా చాలా తక్కువగా ఉన్న చోట వీటిని లెక్కలోకి తీసుకోనక్కర్లేదని. ఉదాహరణకు ముంబై, వాయువ్య ముంబైలో ఈవీఎంల లెక్క ప్రకారం 9,51,580 ఓట్స్ ఉన్నాయి. కానీ 9,51,582 ఓట్లు లెక్క పెట్టారు. అంటే 2 ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారు. శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాల్కర్ అతి తక్కువ మార్జిన్ 48 ఓట్లు మాత్రమే వచ్చి ఆయన గెలిచేసాడు శివసేన ఉద్ధవ్ థాక్రే దాని మీద. జైపూర్ రూరల్ రాజస్థాన్లో 12,38,818 ఓట్లు పోల్ అయితే 12,37,966 ఓట్లు లెక్క పెట్టారు. అంటే 852 ఓట్లు లెక్క పెట్టలేదు. బీజేపీకి సంబంధించిన రావు రాజేంద్ర సింగ్ సీటు 1,600 ఓట్లతో గెలిచాడు. అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్న కాంకేరు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫరూఖాబాదు కూడా ఓట్లు పోలైన వాటిలో తేడా ఒక 460 ఉన్నాయి ఈ ఫరూఖాబాద్లో. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు గెలిచినటువంటి మెజారిటీ అన్నది ఈ తేడా కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని లెక్క పెట్టని అవసరం లేదు అని. యూపీ సిఇఓ ఎన్నికల సిఇఓ చెప్పిన ప్రకారం when the margin is smaller than the deficit, then you can have a recount. But as the deficit is 50% of the margin, it can be considered significant and it is important as it reflects. అంటే ఏంటనమాట, మరి ఇక్కడ ఎక్కువగానే ఉంది కదా, సగానికి సగం ఓట్ల తేడా ఉంది కదా, మరి ఎందుకు లెక్క పెట్టలేదు అని పూనమ్ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఆయన ఏం చెప్పినప్పటికీ ఒక 7 ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఓట్లు లెక్క పెట్టడం తక్కువ పెట్టడం అన్నదాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వివరిస్తుంది. రెండవది
ఒక మామూలు ప్రకటన ఇస్తే ఎలా సరిపోతుంది ఖచ్చితంగా చెప్పకుండా. మూడోది, ఈ తేడా అనేది మాక్ పోల్ ఓట్లు తీసేయడం వల్ల లేదా కలపడం వల్ల లాంటి నిర్ధారణ ఎలా చేస్తారు తేలిగ్గా? ఫామ్ 17C ఉన్నదానికి ఈ కంట్రోల్ ఈ పీసీలో ఉన్నదానికి తేడా ఉన్నటువంటి దాన్ని అసలు ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటే అప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు ఎట్లా అవుతుంది? మొత్తం మీద ఈవీఎం అనేది 1 ఒక ఈవీఎం ఒక పోలింగ్ బూత్లో 700 నుంచి 800 ఓట్లు రికార్డ్ చేస్తుంది. అలా అయినప్పుడు కొన్ని చోట్ల 20-30 ఓట్లే తక్కువ రావడం అనేది ఎలా జరుగుతుంది? అంత తక్కువ ఉండటం. తర్వాత ఈవీఎంలు అన్నిట్లో వచ్చిన ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎందుకు లెక్క పెట్టదు ఓట్ల తేడా తక్కువగా ఉందన్నప్పుడు? తర్వాత అనేక ఈవీఎంలను పక్కన ఎందుకు పెడుతున్నారన్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు? సో ఇక్కడ ఇది ప్రశ్న. అసలు ఈవీఎంలు అని తెప్పించి ఎందుకు పక్కన పెడుతున్నారు, వీటిని ఎందుకు చూడటం లేదు? తేడా ఎక్కువ ఉందా తక్కువ ఉందా వేరే విషయం. ఇవి ప్రశ్నలు. సో వీటన్నిటి వల్ల 2024 ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత చాలా దారుణంగా దెబ్బతినిపోయింది. ఇది దాదాపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఎన్నికల క్రమంలో మేము ఆదేశించలేమని చెప్పిందే కానీ ఇందులో తప్పు ఉంది లేదు అన్న విషయంలోకి సుప్రీంకోర్టు ఏమి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి నాకు సరైన సమాధానం రాలేదని ఈమె అంటారు. సో ఇది ఈ విషయం, ఈ 140 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాథమికమైన అంశం. పూర్తి వివరాలు ఇంకా ఈ వ్యాసంలో కూడా చాలా చాలా కోణాలు ఉంటాయి కదా. మళ్ళీ మనం ఇంకా ముందు ఆ స్టడీ రిపోర్ట్స్ వస్తాయేమో చూద్దాం. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల వల్ల ఓడిపోయాము అని ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. గతంలో తెలుగుదేశం కూడా 2019లో ఇలాంటి ఆరోపణ చేసింది. కొంతమంది ఈ రెండింటికి లింక్ పెట్టి మాట్లాడటం, దీన్ని హైలైట్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ లెక్కలన్నీ దేశం అంతటా ఉన్న 140 నియోజకవర్గాలకు సంబంధించినవి. ఇవన్నీ ఫలితాన్ని తారుమారు చేసేవే కాదా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇందులో ఒంగోలు ఒకటి ఈమె రాసిన ఉదాహరణలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది కూడా తేడా మార్చేటంతది కాదు. 2019లో తెలుగుదేశం తరఫున అప్పుడు హరిప్రసాద్, ఆయన తర్వాత కూడా అందరికి తెలుసు, ఆయన ఈ విషయాలు లేవనెత్తినప్పుడు ఈ ప్రాక్టికల్గా కాదు అసలు అందులో చేయొచ్చా లేదా, మోసం చేయడానికి అవకాశం ఉంది అన్న పద్ధతిలో ఆయన నిరూపించడానికి ఆయన ప్రయత్నించారు. తర్వాత ఆయన మీద కేసు పెట్టారు, ఏదో జరిగింది అదంతా. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు స్పెసిఫిక్గా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు ఎంచిన ఓట్లకు తేడాకు మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూపిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలు, ఏడీఆర్ లాంటి సంస్థలు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్డ్. 2024 ఎన్నికల క్రమంలో ఈ తేడాలు అయితే ఉన్నాయన్న అంశం ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని మనము జనరల్గా తీసుకోవడం వేరు, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్కు అన్వయించేసి ఆంధ్రప్రదేశ్లోనే ఇదంతా జరిగింది, దానివల్లనే ఇదంతా అయింది అని చెప్పడానికి ఆధారం ఏమి ఇందులో లేదు. మరి అటువంటివి ఏమైనా ఎవరన్నా మా దగ్గర ఉన్నాయని చెప్తే వాళ్ళు కోర్టు కూడా వెళ్ళొచ్చు చాలా ఖచ్చితంగా. అంటే నేను ఒక 2 చూశాను. కేతిరెడ్డి చేసినటువంటిది అది చాలా మామూలుగా ఉంది. ఇంకోటి కొత్తపల్లి గీత, ఆమె చెప్పినవి కూడా, ఆమె తను చెప్పిన ఏదో లెక్క పెట్టలేదని ఏదో అంటున్నారు. ఇలాంటి వాళ్ళని స్పెసిఫిక్గా వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయొచ్చు. కానీ వాటిని బట్టి మొత్తం తీర్పు తలకిందులైపోతుంది, దీనివల్లే వచ్చిందని చెప్పడం అనేది అది చెల్లుబాటు అయ్యేటటువంటి విషయం కాదని నేను అనుకుంటున్నాను. అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. వీటి మీద నేను మొదట్లో కూడా మాట్లాడాను. 2-3 వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినది కూడా నేను మాట్లాడాను. దీని మీద ఇంకా చాలా చర్చ కూడా జరుగుతుంది. అది మా నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గం నుంచి ఉంది. ఇప్పుడు యూపీ, ఇప్పుడు మన ఇందులో ప్రధానంగా ప్రకటన చేసిన వ్యక్తి కూడా యూపీ సీఈఓ, ఆయన దీన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటిది కూడా ఉంది. ఇది కాకుండా ఒక ఐఏఎస్ అధికారిని
ఓ 130 నియోజకవర్గాల్లో 2000 ఓట్ల కంటే తేడా లేదు, ఇవి కూడా పరిశీలించాలని ట్విట్టర్లో పెట్టినట్టు, ఎక్స్లో పెట్టినట్టు కూడా వార్త ఒకటి తిరుగుతూ ఉంది. వీటన్నిటిని మనం పరిశీలించి భవిష్యత్తులో తెలుసుకోవచ్చు. కానీ వీటి ఆధారంగా ఏదో ఫలితం తారుమారైపోతుంది, జయాపజయాలు తలగిందులు అవుతాయి అనుకోవడానికి ఏమీ ఆస్కారం ఏమీ లేదు. ఆ విధమైన ఆలోచన అవసరం లేనటువంటిది. అది ఎవరికి వాళ్ళ అభ్యర్థులుగా తమ హక్కులకు భంగం కలిగిందంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు. కానీ అది ఒక బ్రహ్మాండమైన మార్పు తీర్పు వచ్చినప్పుడు ఇలాంటివి పెద్దగా నిలబడే పరిస్థితి కూడా ఏమీ ఉండదు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన చేయడం అవసరం అన్నది నిజం.